వాస్తవానికి హిందూ వ్యతిరేకి జగన్ అనే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరే ఇప్పుడు చెప్పారు గత ఏడాదిన్నరగా జరిగాయి జరుగుతున్నాయి. మీ దృష్టిలో మీ అభిప్రాయం ప్రకారం హిందూ వ్యతిరేకి ఎవరు అసలు? ఇక్కడ కూటమి ప్రభుత్వంలో హిందూ వ్యతిరేకతా భావం పెరిగింది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? హిందూ వ్యతిరేకి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, లేక లోకేష్ బాబా, లేక కళ్యాణ్ బాబా? నాకు నేరుగా అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారిని అడగాలని ఉంది. అయ్యా, నువ్వు హిందువు కోసం ప్రాణం పోసే మనిషివి కదా, మరి మీ కళ్ళ ముందే హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎందుకు ఆపట్లేదు? ఇతర మతస్థుల్ని, ఇతర కులస్తుల్ని నీచాతి నీచంగా మాట్లాడుతున్న వాళ్ళని మీరెందుకు శిక్షించట్లేదు? ఎందుకని మీరు ఉపేక్షిస్తున్నారు? హిందువుల పట్ల జరుగుతున్న ఈ మారణకాండే అంటా నేను. ముక్కోటి ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారు అక్కడ? వాళ్ళకి ఏ రకమైన పరిష్కారం ఇచ్చారు? సింహాచలంలో గోడ కూలిపోయి పడిపోతే హిందువులు కొంతమంది చనిపోయారు. ఏం జరిగింది? కళ్యాణ్ బాబుని అడగాలనుంది. హైందవ శంకారామం అని చెప్పి లక్షల కొద్ది మనుషుల్ని సభ పెట్టి అంత చేశారు కదా, ఏం ఒరిగింది? కాశీనాయన సత్రాన్ని కూలగొట్టారు కదా. ఈ రకంగా ఇంతమందిని బయటికి తీసుకొచ్చారు. అసలు హిందూ వ్యతిరేకి ఎవరు? ఎందుకు మీరు తక్షణమే వచ్చి అవన్నీ బాగు చేయించలేదు? ఎందుకు రోడ్డున పడ్డ వాళ్ళందరినీ తీసుకెళ్ళి కాపాడలేదు? ఎందుకు చనిపోయిన వాళ్ళ మృతులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించలేదు? వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించలేదు? ఎవరి మీద? ఆ జిల్లా ఎస్పీ మీద తోసేయడమే, ఆ జిల్లా అధికారుల మీద తోసేయడమే, ఆ ఈవోల మీద తోసేయడమే, అంతేనా? ఇదే నా విధానం? ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానంలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి పోయింది. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నా కూడా మిగతా 3 సంవత్సరాల్లో తాను ఇంకొక కొద్ది రోజుల్లో, ఇంకొక 2-3 నెలల్లో తన టర్మ్ పూర్తవుతుందని తెలిసినా కూడా ప్రజలకి మేలే చేశారు ఆయన. పేద ప్రజలకి మేలే చేశారు. ఉన్నవాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతోంది. పేద ప్రజలకి మేలు చేశారు. ఏది? తన టర్మ్ అయిపోతుందని తెలిసిన. కానీ వాళ్ళకి ఈ ల్యాండ్ రిలేటెడ్కి సంబంధించి పూర్తి అవగాహన లేకపోవటం, దాన్ని సొమ్ము చేసుకొని అందరికీ మీ భూములు పోతాయి, మీ ఇళ్ళు పోతాయి, ఆయన లాగేసుకుంటాడు, ఇక అన్నీ ఆయన పేరు మీదే ఉంటాయని విషపు ప్రచారం చేయడం జరిగింది అని నేను అనుకున్నా. అంతే. సో సహజంగా ఏమవుతుంది? ఒక భయాన్ని లోపల పెడితే ఆ భయంతోనే మనిషి ఉంటాడు. ఇప్పుడు ఏడుస్తున్నారు అలో లక్ష్మణ అని. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకని? రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మీరిచ్చిన హామీలు ఏమైనాయి? ఇవన్నీ పక్కకు జరిపి శాసనసభ మొత్తం లడ్డూ గురించేనా? ఈ లడ్డూ గురించేనా ఇంకో 3 ఏళ్ళు కూడా? హిందూ ఓటు బ్యాంకుని చీల్చే ప్రయత్నం అనుకోవాలా? హిందువుల్ని విభజించి పాలించు అనే బ్రిటిష్ వాడి రాజ్యాంగం అనుకోవాలా? హిందువులంతా ఒక్కసారి ఆలోచించుకోండి. తిరుమల స్వామివారి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేశారు, కల్తీలు కలిశాయి అని చెప్పిన కోర్టులు కానీ ఈడీలు కానీ ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చాయి. మీకు కూడా తెలుసా సంగతి? కెమికల్స్ కలిశాయన్నారు. కెమికల్స్ కలిగితే లడ్డు నిలబడుతుందా? అసలు రూపం మారిపోతుంది, రంగు మారిపోతుంది, వాసన మారిపోతుంది. ఏ ఉద్దేశాలతో చేస్తున్నారు? సరే, ఇప్పుడు అది పోయి ఇంకోటి ఏదో కమిషన్ పెడుతున్నాం అన్నారు. ఇలా మిగతా 2.5 సంవత్సరాలు ఇలానే కాలం గడుపుతారా? జాబ్ క్యాలెండర్స్ రావా? మీరే అన్నారుగా బాబు వస్తే జాబ్ వస్తుందని. బాబు గారు తొందరగా మీరు వచ్చి, మొన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి కానిస్టేబుల్స్ ఇచ్చారుగా, మిగతా ఉద్యోగాలు కూడా ఇవ్వండి. నిరుద్యోగులకి మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, ఉద్యోగాలు ఇవ్వండి. కుదిరితే పేద పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించండి. వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్యాన్ని ఇవ్వండి. ఆరోగ్యశ్రీ మీకు తెలిసే ఉంటుంది. ఆరోగ్యశ్రీ చాలా కుంటుపడిపోయింది, ఆగిపోయింది. చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో జరుగుతోంది. కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఆనాడు మహానుభావుడు వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని దాన్ని తొక్కి 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 పెట్టారు. ప్రజలకి కావాల్సింది 2 విద్య, వైద్యం. ఈ 2 గడచిన ప్రభుత్వమే చక్కగా చేసింది కదరా నాయన అనుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో నా విన్నపం ఏమిటి అంటే, మీ వ్యక్తిగత రాజకీయ కక్ష వేధింపులు, కక్షపూరిత చర్యలు, వీటన్నిటిని ఓకే, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, నాకు అనవసరం. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హామీలు లేవు, అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, శాంతి భద్రతల సర్వనాశనం, ఆడపిల్లలకి భద్రత లేదు. ఏ రకంగా చూసినా, ఎటు చూసినా అకారణంగా, అసలు నోటీసు లేకుండా ఎవరినన్నా అరెస్ట్ చేయొచ్చా? లేదు. నోటీసులు అనేవి లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేశారు.
ఎందుకని నన్ను అడుగుతారు తెలుసా, మీరు ఇంత బాహాటంగా మాట్లాడతారు కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు అంటే, ఒరే నేను బయటున్నా లోపలున్నా నా నాన్న సేవే చేసుకుంటారా అంట. అంతే. నా నాన్న సేవే చేసుకుంటా. తుమ్మితే ఊడిపోయే ఈ ప్రాణం గురించి ఆలోచించి అధర్మబద్ధమైన బతుకు బ్రతికే కంటే ఆ మురుక్కాలవలో పడి చావడమే నయం అని అనుకుంటా నేను. నిజం మాట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా భయపడను నేను. ఈవీఎంల విషయం ఇప్పుడు ఏదైనా బయటకు వస్తుందా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడాయనే విషయం బయటకు వస్తుందా, ఆ టెన్షన్ ఏమన్నా రాజకీయ నాయకుల్లోకి వచ్చిందా, లేక ప్రజలలో ఆలోచన వచ్చింది, కోర్టు తీర్పు అట్లా ఇచ్చింది, ఈడీ తీర్పు ఇట్లా ఇచ్చింది కాబట్టి మనం చేసినవి తప్పు అనుకునే ఆలోచన ప్రజల్లో మొదలైందా? మేబీ రావచ్చు. జాబ్ క్యాలెండర్ రాగానే వెంటనే ప్రభుత్వం ఏర్పాటు కాగానే అయిపోతుంది అన్న 2 ఏళ్ళు కూడా కాకుండా ఇంకా ఏమీ అవ్వకుండా అలాగే నిలబడిపోయాం. గడిచే 2 ఏళ్లలో మనం చెయ్యగలమే లేదా అనే ఆలోచన వచ్చిందా? సదస్సులు పెట్టి ఎంఓఏలో సంతకాలు పెట్టుకోవడంతో సరిపోదు. ఒక నిరుద్యోగికి నువ్వు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టిస్తే అది ఉపయోగం. సదస్సుల వల్ల ఏం ఉపయోగం? లక్షల కోట్ల ఎంఓఏలు అయినాయి. ఎవడి కోసం? ఎంతమంది? నీ పరమాణం సంగతి దేవుడికి ఎరక ముందు ఇంత పచ్చడన్నం పెట్టండి రా అని అడుగుతున్నాడు నిరుద్యోగి. ఎంతమంది ఆ బాధపడుతున్నారు? మేము బతుకుండగా వీడు అవుతాడంటావా ఉద్యోగస్తుడు అని ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు? ఈ విషయాలుగా ప్రభుత్వం చెప్పేశారు. నాకు చక్కగా నచ్చుతుంది చంద్రబాబు నాయుడు గారి విధానం. నిస్సిగ్గుగా చెప్పేశారు, ఖజానా ఖాళీ ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేమేమీ చేయలేము. గడిచిన ముఖ్యమంత్రి మొత్తం అన్నీ దోచేశాడు. నిజమే, ఆయన దోచుకున్న సొమ్ము 333 కోట్ల రూపంలో ప్యాలెస్ రూపంలో వైజాగ్లో రేపు రానున్న రోజుల్లో సినీ రంగానికి మొత్తం, అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరి కోసం ఉపయోగపడుతోంది. ఆయన దోచుకున్న సొమ్మే, నువ్వన్నా ఆయన దోచుకున్న సొమ్మే అందరూ వినియోగించుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం రోజుల కోసం ఖర్చు పెట్టిన కోట్ల ధనం లెక్క ఈ రోజుకి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, తక్షణమే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి ఒక చక్కని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. శాంతి భద్రతల విషయంలో తోలు తీస్తా తాట తీస్తానన్నారు ఆయన. ఎవరైనా తప్పు చేస్తే మరి మీ సభ్యులే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే వాళ్ళని ఇంకా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఒక సగటు మనిషిగా అడుగుతున్నా నేను. ఆలయ సాంప్రదాయాల్ని ఇంత దారుణంగా మారుస్తుంటే మీరెందుకు ముందుకు రావట్లేదు? నా అనుమానం ఇది. ఎందుకు లడ్డు 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 ఇదేనా? ఇంకో 3 ఏళ్ళు కూడా ఇదే మాట్లాడతారా? సిగ్గుగా ఉంది. ఇప్పుడు స్వామివారి ప్రసాదం గురించి, స్వామివారి విధానం గురించి మాట్లాడడం ఎంతవరకు ధర్మం? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక మహానుభావుడు, ఒక కృపాచార్యుడంతటి ద్రోణాచార్యుడంతటి అనుభవం ఉన్నవాడు. ఆయన వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, జగన్ గారు పృథ్వీని తీసేశారు. ఇక్కడ ఆయనే బయటికి రావాలి. నా మీద వచ్చిన ఎలిగేషన్ తప్పని నిరూపించేదాకా మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టను అని రావాలి. అది 10 పెంచుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాకా కూడా చూడకూడదు. ఎప్పుడైతే ఈయన తప్పు చేయలేదని యావత్ ప్రపంచం చూస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని మీరు వచ్చి ఆశీనుడు కండి అని అడగాలి. ఆ దృశ్యం ఎంత చూడముచ్చటగా ఉంటుంది. జరుగుతుందో జరగదో నాకు తెలియదు.